ప్రసాద్ ఇల్లంటే పద్ధతులకు నిలయం. ఆ ఇంట్లో అక్షయ తృతీయ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వాళ్ల ఇంట్లోకొచ్చినట్టు జరుపుకుంటారు. ఆ రోజు కనీసం ఒక చిన్న బంగారు బిళ్ళైనా కొనాలని, అది ఇంటికి ఐశ్వర్యం తెస్తుందని వారి నమ్మకం. కానీ ఈ ఏడాది పరిస్థితి వేరు. వ్యాపారంలో భారీ నష్టాలు రావటం వల్ల అప్పుల వాళ్ళు తలుపు తడుతున్నారు. ఈ తరుణంలో పండుగ జరుపుకోవటం ఆ కుటుంబానికి సవాలుగా మారింది. ఒకరోజు ఉదయం, అమ్మా అనామిక, అప్పుడే మన ఇంటి పని పూర్తి చేసావా తల్లి? ఈరోజు మన ముంగిట ముగ్గు బాగుంది, కానీ నా మనసులో మాత్రం ఏదో వెలితి కనిపిస్తుందమ్మా. అనామిక అప్పుడే కాఫీ తెస్తూ ఇలా అంటుంది. ఎందుకు మావిగారు అలా అంటారు? కష్టాలు ఎవరికైనా రాకుండా ఉంటాయా? ఈ అక్షయ తృతీయ మనకి కొత్త ఆశనిస్తుంది. ఇదిగోండి అల్లం కాఫీ తాగండి. యావండి, మరి ఈరోజు బంగారం కొనడానికి వెళ్తున్నారా? ముహూర్తం 10 గంటలకని పురోహితులు గారు చెప్పారు. రమేష్ ఏమంటున్నాడు? అప్పుడే రమేష్ హాల్లోకొచ్చాడు. అమ్మా, నాన్న, నిజం చెప్పాలంటే నా దగ్గర ఈరోజు 10,000 రూపాయలు కూడా లేవు. వ్యాపారం సరుకంతా గోడౌన్లోనే ఉండిపోయింది. మార్కెట్ ప్రస్తుతం డౌన్ ఉంది. నేను అనుకున్నట్టు ఈసారి వ్యాపారం జరగలేదు. ఈసారికి బంగారం కొనటం మానేద్దామా? అదే మేలండి. ఈ ఒక్కసారి బంగారం కొనకపోతే ఏమీ అవదు. ఆ లక్ష్మీదేవి తల్లి మన పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. మన కుటుంబం అంతా కలిసి ఉండడమే మనకొక పెద్ద ఐశ్వర్యం. అత్తయ్య, మీరేం బాధపడకండి. మనం తల్లికి మనస్ఫూర్తిగా భక్తితో నైవేద్యం పెట్టి ఆ తల్లిని మన అప్పులు తీర్చమని కోరుకుంటే చాలు. అన్నీ ఆ తల్లే చూసుకుంటుంది. సరేనమ్మా, నీ వివేకమే మాకు ధైర్యం. నువ్వన్నట్టు జగమెరిగిన లక్ష్మీదేవికి మన పరిస్థితి అర్థమవుతుందిలే. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అవని, అంజలి హాల్లోకొచ్చారు. వాళ్ళు పట్టుచీరలు, ఒళ్లంతా నగలతో ధకధకా మెరిసిపోతున్నారు. పండగంటే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని వాళ్ల ఉద్దేశం. ఏంటి సురేష్, ఇంకా రెడీ అవ్వలేదు? 10 గంటలకి ముహూర్తం అన్నారు కదా. మా నాన్నగారు ఆల్రెడీ నాకు మెసేజ్ చేశారు. ఆయన అప్పుడే గోల్డ్ షాప్కి వెళ్ళి నా కోసం ఒక డైమండ్ నెక్లెస్ బుక్ చేశారట. మనం ఎప్పుడు వెళ్తున్నాం? అవని, అది ఈసారి మన బిజినెస్లో కొంచెం ప్రాబ్లం ఉంది కదా, అందుకే ఈసారి మన ఇంట్లో ఎవరు గోల్డ్ కొనలేదు. ఏంటి బావా, ఈసారి మనం గోల్డ్ కొనటం లేదా? అక్షయ తృతీయ రోజు ఒక చిన్న గోల్డ్ ఉంగరం కూడా కొనకపోతే ఆ ఏడాదంతా దరిద్రమే ఉంటుందని మా అమ్మ చెప్పేది. అరుణ్, నువ్వు కూడా అలాగే అంటావా? నాకు ఆ మెయిన్ రోడ్డు మీద ఉన్న జ్యువెలరీ షాప్లో ఉన్న కొత్త డిజైన్ నెక్లెస్ కావాలి. అంజలి, కొంచెం ఇంటి పరిస్థితి కూడా అర్థం చేసుకో. మార్కెట్ డౌన్ ఉండటం వల్ల మనకి ఈసారి లాభాల బదులు నష్టాలు వచ్చాయి. మనం ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు. అవని అనామిక వైపు చూస్తూ వెటకారంగా నవ్వుతూ ఉంటుంది. ఓహో, నాకు అస్సలు విషయం ఇప్పుడే అర్థమైంది. ఈ అనామిక అక్కగారు తన ఫిలాసఫీలు అందరి మీద రుద్దేసుంటారు. అనామిక అక్క, నీకు బంగారం అంటే ఏంటో తెలీదు. ఎందుకంటే నీ పుట్టింట్లో ఎప్పుడు 1 గ్రామ్ బంగారం కూడా కొనుండరు కదా. మీ నాన్నకి కనీసం ఒక చిన్న వెండి బిళ్ళ కొనే స్తోమత కూడా లేదు. అందుకే నీకు దాని విలువ తెలీదు. కానీ మేము అలా కాదు. మేము పుట్టినప్పటి నుండి బంగారం ధరిస్తూనే పెరిగాం. అది ఒక హోదా. అవని అక్క, అనామిక అక్కకి బంగారం కొనకపోవడమే మంచిది. లేదంటే తన పాత బట్టల మీద ఆ కొత్త బంగారం చూస్తే అసహ్యంగా ఉంటుంది. మీరు కొనకపోయినా పర్వాలేదు, మా నాన్నకి కాల్ చేస్తాను. ఆయన నాకు కావలసినంత డబ్బు పంపిస్తారు. మీ పేదరికం మా మీద రుద్దకండి. అవని, అంజలి, నోరు అదుపులో పెట్టుకోండి. అనామిక పుట్టింటి గురించి, ఆమె తల్లిదండ్రుల గురించి మాట్లాడితే నేను ఊరుకోను. ఆమె మన ఇంటి పెద్ద కోళ్ళు. మన కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు పొదుపు చేయాలని చెప్పడం సంస్కారం. దాన్ని పేదరికం అనరు. అవని, అంజలి మాటలకి అనామిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడు అనామిక ఇలా అంటుంది. పర్వాలేదులే అత్తయ్య, వాళ్ళేదో తెలియక అలా అన్నారు. అంజలి, నేను నిన్ను తక్కువ చేయాలని బంగారం వద్దు అనలేదు. ఉన్నంతలో సర్దుకుందాం అని మాత్రమే చెప్పాను. మీకు వీలు కాకపోతే మీరు కొనుక్కోబాకండి. మీకోసం మా ఇష్టాల్ని ఎందుకు కాదనుకోవాలి? సర్దుకోవడం నీకు అలవాటేమో నక్క, మాకు కాదు. చూడు, ఇప్పుడే మా నాన్నకి ఫోన్ చేస్తాను. అంజలి తన తండ్రికి ఫోన్ చేసింది. నాన్న, ఇక్కడ అరుణు బంగారం కొనివ్వడం లేదు. అక్షయ తృతీయ రోజు నేను ఖాళీ మెడతో ఉండలేను. నాకు 5 లక్షలు కావాలి అని పంతం పట్టింది అంజలి.
అటువైపు అంజలి తండ్రి మొదట వారించినా కూతురి మొండితనం ముందు తల వంచి ఆన్లైన్లో డబ్బులు పంపారు. అవని కూడా అలాగే తన తండ్రి దగ్గర డబ్బులడిగింది. ఇద్దరూ వెంటనే 2 ఖరీదైన బంగారు హారాలని గోల్డ్ షాప్ వాళ్ళకి కాల్ చేసి ఆర్డర్ చేశారు. ఇక మధ్యాహ్నం భోజనం ముగిసింది. అవని అంజలి తమ కొత్త హారాలు మెడలో వేసుకుని హాల్లో నిలబడి మురిసిపోతున్నారు. చూసావా అంజలి, ఈ డిజైన్ ఎంత షైనింగ్గా ఉందో. ఈ డిజైన్కి 5 లక్షలు పెట్టినా తక్కువే అనిపిస్తోంది. అక్షయ తృతీయ అంటే ఇలా ఉండాలబ్బా. ఎవరు పేదాళ్ళు వద్దన్నారని మనం ఆగల ఏంటి? అవునక్క, అనామిక అక్క మోకం చూడు ఎలా మాడిపోయిందో. వంటింట్లో ఆ పొగలో మగ్గిపోతూ మన నగలు చూసి లోపల అసూయతో కుమిలిపోతుంది. అయినా మన నగలను చూశాక ఆమెకు అసూయ కాక ఏముంటుందిలే. అనామికకి అవని అంజలి మాట్లాడుకునే మాటలు వినిపిస్తాయి. అప్పుడు అనామిక ఇలా అంటుంది. అంజలి, నాకు మీరంటే ఏమీ అసూయ లేదు. మీరు సంతోషంగా ఉంటే అది నాకు కూడా సంతోషమే. పదండి, సాయంత్రం పూజ ఉంది కదా, త్వరగా స్నానాలు చేసిరండి. నేను ఇల్లంతా శుభ్రం చేస్తాను. అంజలి తన కొత్త నెక్లెస్ని తీసి స్నానానికి వెళ్ళింది. అవని కూడా పక్క గదిలోకి స్నానానికి వెళ్ళింది. ఆ సమయంలో అనామిక ఇల్లంతా తుడుచుకుంటూ అంజలి గదిని కూడా శుభ్రం చేయటానికి లోపలికి వెళ్ళింది. అంజలి స్నానం ముగించొచ్చి చూసేసరికి టేబుల్ మీద ఉన్న బంగారు హారం మాయమైంది. అంజలి గట్టిగా అరుస్తూ హాల్లోకొచ్చింది. ప్రసాద్ ఇంట్లో ఒక్కసారిగా తుఫాను మొదలైంది. నా బంగారం, నా కొత్త హారం లేదు. అరుణు, అవని అక్క, సురేష్ బావా, అందరూ రండి. ఇప్పుడే కదా ఇక్కడ పెట్టాను. ఎవరో నా హారాన్ని తీసేశారు. అంజలి అరుపులకి అందరూ పరుగునక్కడికి వచ్చారు. ఏంటంజలి, సరిగ్గానే చూసావా? మంచం కింద పడిందేమో ఒకవేళ చూడు. లేదక్క, పదే పదే వెతికాను. ఇక్కడికి అనామిక అక్క తప్పించి ఎవరూ రాలేదు. ఆమె నా గది శుభ్రం చేయడానికి లోపలికి వచ్చింది. నేను స్నానానికి వెళ్ళినప్పుడు ఆ ఒక్కొత్తే ఉంది ఈ గదిలో. నాకు అనామిక అక్క మీద అనుమానంగా ఉంది. అంజలి, ఏంటా మాటలో? అనామిక అట్ట ఎందుకు చేసుద్ది? ఎందుకు చేస్తుందంటే అనామిక అక్కకి నేనంటే అసూయ కాబట్టి. ఉదయం మేము తనని తిట్టామని చిన్న మాట అన్నాం కదా, ఆ పగ తీర్చుకోవడానికి ఈ దొంగతనం చేసింది. చెప్పక్క, నా నగ ఎక్కడా? నా నగ నాకు ఇవ్వు. అంజలి, ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఇక తుడిచాను, కానీ నీ నగను మాత్రం ముట్టుకోలేదు. అబద్ధం, పచ్చి అబద్ధం. నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది. దొంగలందరూ ఇలాగే ఏడుస్తారు. మీ అమ్మ నాన్నలకి 1 గ్రామ్ బంగారం కూడా కొనే స్తోమత లేకపోయేసరికి ఇట తోడుకోడలు నగలు దోచుకోవడం నేర్పించారా? నీకు ఆస్తి అంటే ఎంత అత్యాసం ఇప్పుడు అర్థమైంది. నువ్వు పుట్టుకతోనే పేద్దనివి మాత్రమే కాదు, బుద్ధిలో కూడా దరిద్రురాలివే. అంజలి, మాటలు జాగ్రత్తగా రానివ్వు. నిజమేంటో తెలిసే వరకు ఎవరి మీద నింద వేయకూడదు. నా అనుమానం నిజమైతే ఆ పోయినగా అనామిక అక్క గదిలోనే ఉంటది. నేను ఇప్పుడే వెళ్ళి అనామిక అక్క గది మొత్తం వెతుకుతాను. అప్పుడు తెలుస్తుంది నిజమైన దొంగ ఎవరో. అంజలి అనామిక గదిలోకి వెళ్లి బట్టలన్నీ బయటపడేసింది. కానీ ఆ నగ ఎక్కడా దొరకలేదు. అంజలి, బహుశా ఆమె నీ నగని ఇంకెక్కడైనా దాచేసిందేమో. అనామిక అక్క, నువ్వు మంచిదాని అనుకున్నావు, కానీ ఇంత నిజంగా ప్రవర్తిస్తావని ఊహించలేదు. హారం ఎక్కడ దాచావో నిజం చెప్తే నీకే మంచిదక్క, లేకపోతే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది. నన్ను నమ్మండి, నేనే పాపము చేయలేదు. రమేష్ బావగారు, నన్ను అగిప్పించండి, లేదంటే పోలీసులు పిలుస్తాను. మీ బతుకులకి 5 లక్షలంటే ఎంత పెద్దదో నాకు తెలుసు. అది అమ్మితే మీ అప్పులన్నీ తీరిపోతాయని ఈమె ప్లాన్ వేసింది. అనామిక తీవ్రమైన వేదనకు లోనైంది. తన స్వార్థం లేని సేవను అందరూ ఇలా దొంగతనంగా చిత్రీకరిస్తుంటే ఆమె గుండె ఆక్రోశంతో తల్లడిల్లింది. ముఖ్యంగా తన తల్లిదండ్రుల్ని హేళన చేస్తుంటే ఆమె భరించలేకపోయింది. నేనే తప్పు చేయలేదు మామయ్య గారు. నా వల్ల నా తల్లిదండ్రులకి అపవాదం రాకూడదు. కట్టుబట్టలతో సహా నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని బయటకు వెళ్ళబోయింది అనామిక. సరిగ్గా అప్పుడే అరుణ్ బయట నుంచి వచ్చాడు. అతనికి మొత్తం గొడవేంటో అర్థమైంది. ఆగండి, ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అనామిక వదినని వేలెత్తి చూపే అర్హత ఇక్కడ ఎవరికీ లేదు. ఏంటారు నువ్వు కూడా ఆమెకే సపోర్ట్ చేస్తున్నావా? నా నగ పోయింది, దాని ధర 5 లక్షల రూపాయలు. ఆ అనామిక అక్క నా నగ తీసింది. అరుణ్ కోపంతో తన జేబులో ఉన్న హారాన్ని బయటకు తీశాడు. ఇదే కదా నీ నగ? దీనికోసమే కదా అనామిక వదిని నువ్వు ఇన్ని మాటలంటున్నావు? అరుణ హారం చూపించేసరికి అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అరుణ్, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నా హారం నువ్వెందుకు తీసుకున్నావు? ఎందుకు తీసుకున్నానా? అంజలి,
ఈరోజు ఉదయం నుంచి నువ్వు అవని కలిసి వదినని ఎంత హేళన చేశారో నేను చూశాను. ఆమె పేదరికాన్ని తిట్టారు, ఆమె పుట్టింటిని అవమానించారు. డబ్బుంటే మీరు లోకాన్ని జయించొచ్చని, డబ్బు లేనివాడు మనిషి కాదని నిరూపించటానికి తాపత్రయపడ్డారు. మీ దగ్గర బంగారం ఉంటే అది ఎంత అహంకారాన్ని ఇస్తుందో, అది ఒక్క నిమిషం లేకపోతే మీరు ఎంతలా విలవిల్లాడతారో, నిందలు ఎలా వేస్తారో మీకు చూపించాలనుకున్నాను. వదిన గదిని శుభ్రం చేసి బయటకు రాగానే ఆ నగ కిటికీ పక్కన టేబుల్ మీద ఉండటం చూసి నేనే తీసుకున్నాను. నువ్వు వదిన మీద నింద వేస్తావని నాకు తెలుసు, కానీ ఆమె కన్నవాళ్ళని ఇంత నీచంగా తిడతావని అనుకోలేదు. అంజలి, 5 లక్షల నగపోతే ఇంతలా ఏడుస్తున్నావే? మరి 10 ఏళ్లుగా ఈ ఇంటి కోసం తన జీవితాన్ని, తన సంతోషాన్ని ధారపోస్తున్న వదిన మనసు విరిగిపోతే దాని విలువెంత? అనామికని అనవసరంగా అవమానించి, అనుమానించి అలా మాటలన్నందుకు అంజలికి ఏదోలాగా అనిపించింది. అరుణ్, నేను ఏదో ఆవేశంలో చాలా పెద్ద తప్పే చేశాను. అనామిక అక్క, నన్ను క్షమించు. నేను నిన్ను, నీ పుట్టింటిని ఆవేశంలో ఎన్నో మాటలు అనేశాను. దయచేసి క్షమించక్క. అంజలి, నగపోయిందనే ఆవేదనలో ఎవరైనా అలాగే మాట్లాడతారు. బంగారం అంటే నీకు ఇష్టమని నాకు తెలుసు. అందుకే నువ్వేమన్నా సరే నేను తిరిగి ఏమనలేదు. బంగారం పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ మన బంధం విడిపోతే మళ్ళీ అతికించలేం కదా. మన ముగ్గురం తోడుకోడలం కాదు, ఒకే తల్లి పిల్లలాగా ఉండాలనేది నా కోరిక. అక్క, ఇంత గొప్ప మనసు నీకు ఎలా వచ్చింది? మేము నిన్ను రాచి రంపాన పెట్టినా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నీ సంస్కారం ముందు మా కోట్లు తృణప్రాయం అక్క. చూశారా అమ్మాయిలు, అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం ఇంటికి తెచ్చుకోవడమే కాదు, అక్షయమైన అంటే తరిగిపోని సుఖశాంతుల్ని, చెదరని బంధాల్ని ఇంటికి తెచ్చుకోవటం. ఏ ఇంట్లో అయితే కోడళ్ళు ఒకరినొకరు గౌరవించుకుంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది. అవునమ్మా, బంగారం ధర పెరిగితే మనకు లాభం రావచ్చు, గాని మన మధ్య ఉన్న ప్రేమ పెరిగితే వచ్చే ఆనందం అమూల్యం. అనామిక, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి తల్లి. అత్తయ్య, రేపటి నుంచి మేము అనామిక అక్క చెప్పినట్టే వింటాం. మాకు ఇంట్లో ప్రేమే కావాలి. మామయ్య గారు, అత్తయ్య, ఈ రోజు నుంచి నాకు ఈ బంగారం మీద ఆశపోయింది. ఈ నగని అనామిక అక్కకే ఇచ్చేస్తున్నాను. ఆమె ఇష్టం వచ్చినట్టు వాడుకొనివ్వండి. వద్దంజలి, అది నువ్వు ఇష్టంతో కొనుక్కున్నావు. నువ్వు వేసుకుంటేనే నాకు సంతోషం. పదండి, అందరం కలిసి లక్ష్మీ పూజ చేసుకుందాం. మన వ్యాపారం మళ్ళీ పుంజుకోవాలని కోరుకుందాం. ఇక ఆ రోజు ప్రసాద్ ఇంట్లో అక్షయ తృతీయ నిజమైన అర్థాన్ని సంతరించుకుంది. ధనిక గర్వం మాయమైంది, ఆత్మీయత వెల్లివిరిసింది. అనామిక తన సహనంతో అపవాదును గెలిచింది. ఆ కుటుంబం ఇప్పుడు అందరికీ ఆదర్శమైంది. అక్షయ తృతీయ అంటే బంగారం మాత్రమే కాదు, అన్యోన్యమైన బంధం అని వాళ్ళు ప్రపంచానికి చాటి చెప్పారు. రండమ్మా, అందరం కలిసి లక్ష్మీ తల్లిని మొక్కుకుందాం అని కుటుంబం అంతా జై లక్ష్మీమాత అంటూ ఆ లక్ష్మీమాతను వేడుకున్నారు. అనామిక అత్తాకోడళ్ళు టీవీ ప్రేక్షక మహాశైలందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఒక పట్నంలో అప్పుడే మండు వేసవి మొదలైంది. సూర్యుడు తన ప్రతాపాన్ని 10 పెంచాడు. నగరంలోని కాంక్రీట్ భవనాల మధ్య వేడి సెగలు పుడుతూ గాలి కూడా నిప్పుల కొలిమిలా మారింది. అనామిక నగరంలోనే పుట్టి ఏసీ గదుల్లోనే పెరగటం వల్ల ఆమెకు ఈ ఉక్కపోత అంటే ప్రాణ సంకటంగా మారింది. నిరంతరం ఏసీ గదిలోనే గడిపే ఆమెకు ఫ్యాన్ గాలి కూడా వేడిగానే అనిపిస్తుంది. అనామిక భర్త రమేష్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. అలా ఉండగా ఊళ్ళో ఉన్న రమేష్ తల్లిదండ్రులు శారదాప్రసాద్ దంపతులు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ కొడుకు కోడల్ని రమ్మని కోరుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వేసవి సెలవుల్లో వారు తమ వద్ద ఉంటే బావుంటుందని శారద ఆశపడింది. అమ్మా అనామిక, ఎట్టాగున్నావే తల్లి? చాలా రోజులైంది కదా మిమ్మల్ని చూసి. రమేష్ బిజీగా ఉంటాడని తెలుసు, కానీ మీ మామయ్య గారు కూడా రోజు గడప దగ్గరే కూర్చొని మీ గురించి అడుగుతున్నాడు. ఈ ఎండలకేమో సిటీలో ఆ గదుల మధ్య ఇరుక్కుపోవడం కంటే మన ఊర్లో తోటలో చెట్లు ఉంటాయి కదమ్మా, ఇక్కడికి వస్తే మనసుకి హాయిగా ఉంటుంది, ఒంటికి చల్లగా ఉంటుంది. ఒక్క 10 రోజులు పనులన్నీ పక్కన పెట్టి ఎక్కడే ఉండి వెళ్ళకూడదమ్మా. మీకోసమని స్పెషల్గా మామిడి పళ్ళు కూడా కోయించి ఉంచాను. అబ్బే అత్తయ్య, మీ ప్రేమకి ధన్యవాదాలు. కానీ అసలు సిటీలో పరిస్థితి అడగకండి. ఉదయం 10 దాటిందంటే చాలు, కిటికీలు తెరిచినా నిప్పులు లోపలికి వస్తున్నట్టుంది. బయట అడుగు పెట్టాలంటేనే చర్మం కాలిపోతుంది. ఇంట్లో 24 గంటలు
రెండేసీల్ని ఆన్లోనే ఉంచుతున్నాం. అయినా సరే ఆ వేడే తగ్గట్లేదు. అలాంటిది ఇప్పుడు ఊరికి రావడం అంటే అసలు నా వల్ల అవుతుందో లేదోనని భయంగా ఉంది. అక్కడ పల్లెటూళ్ళలో కరెంటు కోతలు అవి ఎక్కువగా ఉంటాయి కదా. పైగా ఆ పాతింట్లో ఏసీలు కూడా ఉండవు. అత్తయ్య, నేను ఆ ఉక్కపోతని భరించి ఒక క్షణం కూడా నిద్రపోలేను. అవునమ్మా, అనామిక చెప్పేది కూడా పాయింటే. తను అసలు వేడిని తట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి ఏసీకి అలవాటు పడిపోయింది. ఊళ్ళో ఫ్యాన్ తిరిగినా సరే ఆ పెంకుల వేడికి గాలి నిప్పుల్లా వస్తుంది. తను అక్కడ పడే ఇబ్బంది చూడలేక నేను కూడా ఆలోచిస్తున్నానమ్మా. రే రమేష్, నువ్వు ఆ సిటీ గాలికి అలవాటు పడిపోయి నీ పుట్టినూరిని మర్చిపోతున్నావేమో. మీ అమ్మను కదా, మీ ఇబ్బంది నాకు తెలియదా? మన ఊరికి వేప చెట్ల గాలి ముందు మీ ఏసి ఏ పాడిదిరా? తోటలో ఈ గాలి తగిలితే మీ నగర పలసటంతా పాటా పంచలైపోదు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మేమిద్దరం ఎదురు చూస్తున్నాం. అన్నాంబికకి ఎట్టగైనా నచ్చ చెప్పి తీసుకురారా. తను ఇక్కడికి వచ్చాక నా ప్లాన్ ఏంటో చూస్తుంది కదా. సరేనమ్మా, నీ ప్రేమని తను కాదనిలేదులే. ఎలాగోలా ఒప్పించి ఒక వారం రోజులు ప్లాన్ చేస్తాను. అలా అని రమేష్ ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు రమేష్ ఎంతో బ్రతిమిలాడడంతో అనామిక అయిష్టంగానే ప్రయాణానికి ఒప్పుకుంది. అలా అనుకుంటూ ఉండగా కారులో ఏసీని 16 డిగ్రీల్లో పెట్టుకుని ఊరికి చేరుకున్నారు. కారు డోరు తీసి బయటకు అడుగు పెట్టగానే ఒక్కసారిగా తగిలిన ఆ వేడి సెగకు అనామిక ముఖం వాడిపోయింది. అడుగు తీసి అడుగు వేయటానికి కూడా ఆమెకు నీరసం వచ్చేసింది. ఒళ్లంతా చెమటలు పట్టేయటంతో ఆమెలో చిరాకు తారాస్థాయికి చేరింది. ఇంటి లోపలికి వెళ్లగానే ఆ పాత గోడల నుంచి వస్తున్న వేడిగాలి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. రండి బాబు, రండి. యమ్మ అనామిక, ప్రయాణం బాగా జరిగిందా? కారులో ఏసీ ఉంటుంది కాబట్టి అలసట పెద్దగా తెలీదు. కానీ బయట ఎండలు మాత్రం మామూలుగా లేవు. లోపలికి వెళ్ళి కాస్త చల్లటి కొండ మజ్జిగ దాగి ఇష్టాన్ని తీసుకోండి. మీకోసం ఇప్పుడే చిలికిన వెన్న మజ్జిగ సిద్ధంగా ఉంది. మావయ్య, కారులో ఉన్నంతసేపు ఏదో లోకంలో ఉన్నట్టుంది. కానీ బయటపడగానే నరకం కనిపిస్తుంది. ఈ పెంకుటింట్లో ఫ్యాన్ తిరుగుతుంది కానీ అది గాలినే ఇవ్వట్లేదు. వేడి ముఖం మీదకి విసురుతుంది మావయ్య. నాకేమో అస్సలు ఊపిరాడట్లేదు. రమేష్, నేను ముందే చెప్పానా లేదా? ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. వెంటనే ఏదో ఒక గదిలో ఏసీని ఇన్స్టాల్ చేయించేసేయండి. లేదంటే నేను ఈరోజే సిటీకి తిరిగి వెళ్ళిపోతాను. అనామిక, కాస్త ఓపిక పట్టు. ఇప్పుడే కదా అడుగుపెట్టావు. శరీరం ఈ మార్పుకి అలవాటు పడ్డానికి కాస్త సమయం పడుతుంది. ఈ పల్లెటూరులో అప్పటికప్పుడు ఏసీలు ఎక్కడ దొరుకుతాయి? అందరూ ఇలాగే ఉంటున్నారుగా. మన కోసం ఇంతగా ఎదురు చూస్తున్న అమ్మ వాళ్ళని బాధ పెట్టకు. అందరూ ఎలా ఉన్నారో నాకు అనవసరం రమేష్. నా చర్మం మీద చెమట కాయలు వచ్చేస్తున్నాయి. గాలి ఆడట్లేదు. అత్తయ్య, కనీసం కూలర్ అయినా ఉందా? ఈ వేడి గాలినైతే నేను భరించలేను. నా వల్ల అవ్వదు. మనిషి బ్రతకడానికి గాలి కావాలి కానీ ఇలాంటి నిప్పులు కాదు. అమ్మా అనామేక, నీ బాధ నా మనసుకి తగులుతోంది తల్లి. చల్లటి గాలి కావాలి నీకు, అంతేనా? నీ శరీరం సేద్దేరాలి, అదే కదా నీ కోరిక. ఈ మధ్యాహ్నం భోజనం అయ్యాక నేను ఒక అద్భుతమైన ఏసీ దగ్గరికి నిన్ను తీసుకెళ్తా. అది నీ సిటీ ఏసీ కంటే కూడా 1000 రెట్లు మెరుగ్గా ఉంటది. పైగా కరెంటు పోయినా కూడా ఆగిపోదు. ఈ ఊర్లో ఏసీ ఎక్కడుంది అత్తయ్య? అది కూడా కరెంటు పోయినా కూడా పనిచేస్తుందా? నన్ను సమాధానపరచడానికి మీరేవో కట్టుకథలు చెప్తున్నారని నాకు అర్థమవుతుందిలేండి. అలా అనుకుంటూ ఉండగా మధ్యాహ్న భోజనంలో శారదమ్మ చేసిన వంటకాలు అనామికకు నచ్చినా ఆ ఉక్కపోత వల్ల సరిగ్గా తినలేకపోయింది. ఎండ మధ్యాహ్నం 2 గంటలకు తారాస్థాయికి చేరుకుంది. అప్పుడు శారదమ్మ అందరినీ పిలిచి ఇంటి వెనక వైపున్న తమ పెద్ద మామిడి తోటకు తీసుకువెళ్ళింది. అక్కడ 100 ఏళ్ల నాటి పెద్ద వేప చెట్లు, రావి చెట్లు దట్టంగా విస్తరించి ఉన్నాయి. తోట సరిహద్దులోకి అడుగుపెట్టగానే ఒక చల్లటి గాలి తరంగం అనామికను తాకింది. ఒక్కసారిగా ఆమె శరీరంలోని వేడి మాయమైపోయింది. అబ్బబ్బా అత్తయ్య, ఇదేం మాయా? బయట ఎండలో నిలబడితే ప్రాణం పోయేలా ఉంది. కానీ ఈ తోటలోకి రాగానే ఐసు ముక్కలు మన మీద పడుతున్నట్టు ఎంత చల్లగా ఉందో. ఈ గాలి ఎంత స్వచ్ఛంగా, ఎంత హాయిగా ఉందో. చూసావమ్మా, దీన్నే ప్రాణవాయువు ఏసీ అంటారు. ఈ చెట్ల నీడల్లో ఉండే చల్లదనం కాంక్రీట్ గోడల మధ్య ఏ నాటికి రాదు. ప్రకృతి ఇచ్చే చల్లదనంలో ఆరోగ్యం ఉంటదనామేక. ఈ మంచాలు ఎక్కడ వేశాను, గాలికి ఆకులు కదులుతూ చేసే ఆ సలసలా శబ్దం వింటూ నిద్రపో. సిటీ ఏసీలో గాలి చప్పుడు చికాకు పెట్టుద్ది గాని ఈ చెట్ల గాలి నిన్ను జో కొట్టుద్ది. అవుననామిక,
అమ్మ చెప్పింది అక్షర సత్యం. ఈ చెట్ల మధ్య ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది. పైగా చెట్లు నీటిని ఆవిరి రూపంలో విడుదల చేస్తాయి. కాబట్టి ఇక్కడ వాతావరణం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. మన ఏసీ గదిలో గాలి పొడిగా మారి మన చర్మాన్ని పాడు చేస్తుంది. కానీ ఇక్కడ గాలి మనల్ని పునరుజ్జీవింపజేస్తుంది. నిజమే అత్తయ్య, ఇక్కడ మంచం మీద పడుకుంటే అస్సలు చెమట పట్టట్లేదు సరికదా. ఏదో తెలియని నిశ్శబ్దం, హాయి కనిపిస్తుంది. ఇన్నాళ్ళు నేను ఏసీ యంత్రాల వెనుక పరిగెత్తాను, కానీ ఇంతటి సహజమైన ఏసీ నా అత్తారింట్లో ఉందని గ్రహించలేకపోయాను. నాకిక్కడే చాలా ప్రశాంతంగా ఉంది అత్తయ్య. అలా అనుకుంటూ మధ్యాహ్నం తోటలో గడిపిన అనామికకి వేడి నుండి సంపూర్ణ ఉపశమనం లభించింది. కాని సూర్యుడు అస్తమించి చీకటి పడేసరికి మళ్లీ ఆమెలో పాత ఆందోళన మొదలైంది. రాత్రి వేళల్లో గదిలోని 4 గోడలు పగలు పీల్చుకున్న వేడిని రాత్రంతా వదులుతాయి. కాబట్టి ఉక్కపోత భయంకరంగా ఉంటుందని ఆమెకు తెలుసు. శారద ఆమె మనసులోని భయాన్ని విడిచిపెట్టి ఈసారి గదివైపు కాకుండా మరో అడుగు వేసి, అత్తయ్య, మధ్యాహ్నం తోటలో ఉన్నంతసేపు బాగానే ఉంది, కానీ ఇప్పుడు రాత్రి పడుకోవడానికి గదిలోకి వెళ్తే మళ్ళీ ఆ గోడల సెగ భరించలేను. పగల ఎండకి గోడలన్నీ కాలిపోయి ఉంటాయి కదా, మరి రాత్రిపూట ఫ్యాన్ గాలి కూడా నాకు సరిపోదు అత్తయ్య. నిద్ర లేకపోతే నాకు రేపు తలనొప్పి వచ్చేస్తుంది. అమ్మా అనామేక, ఈ వేసవి నువ్వు ఆ గదిని మర్చిపోతల్లి. మనం ఈ రాత్రికి బయటే పడుకుందాం. పెద్ద వేప చెట్టు కింద మంచాలు వేసుకుందాం. పైన ఆకాశంలో వెన్నెలు వచ్చుద్ది. పక్కనే మల్లెపూల పందు నుండి మంచి సువాసన వస్తుంది. ఆ చెట్టు గాలి రాత్రిపూట నీకిచ్చే చల్లదనం ముందు నీ ఏసీ బలా దూరమ్మా. ఒకసారి పుడుకొని చూడు. రాత్రిపూట ప్రకృతి మనకు అందించే విందేంటో నీకే అర్థం అవుద్ది. అమ్మా, అనామిక బయట పడుకోవటం కొత్త కదా. చీకట్లో ఏమైనా పురుగులు దోమలు వస్తాయేమోనని భయపడుతుంది. తనకు అలవాట్లేదు కదా. భయం ఎందుకమ్మా? కింద పడుకోంగా మనము ఎత్తైన మంచాల మీద పడుకుంటాం. చుట్టూ ఏపాకులు, పసుపు నీళ్లు జల్లే, దోమలు కూడా రావు. ఆ వేప చెట్టు ఇచ్చే ఆక్సిజను నీ ఊపిరితిత్తులకి ఎంత మంచిదో. ఆ చల్లదనానికి నువ్వు మైమరిచిపోయి నిద్రపోతావు. సరే అత్తయ్య, మీ మీద నమ్మకంతో పడుకుంటాను. మీరు నా కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు నేను కూడా ప్రకృతిని ఈసారి పూర్తిగా అనుభవించాలనుకుంటున్నాను. అలా అనుకుంటూ ఉండగా రాత్రి 10 గంటలైంది. గాలి మెల్లగా వీస్తుంది. ఆకాశంలో నిండు చంద్రుడు పాలవెల్లి లాంటి వెన్నెలను కురిపిస్తున్నాడు. వేప చెట్టు నుండి వచ్చే మందపాటి చల్లని గాలి అనామికను సున్నితంగా తాకుతుంది. పక్కనే ఉన్న మల్లెతోట నుండి వీస్తున్న సువాసన వాతావరణాన్ని రసరమ్యంగా మార్చేసింది. అనామిక ఆ గాలిని అనుభవిస్తూ లోతైన నిద్రలోకి జారుకుంది. అలా అనామిక కళ్ళు తెరిచి అర్ధరాత్రి వేళ రమేష్ని తడుతూ ఎంతో ఆనందంగా ఇలా అంటుంది. రమేష్, మీరు నిద్రపోయారా? ఒక్కసారి లేచి చూడండి. ఈ గాలిని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏసీలో కూడా ఇంత చల్లదనం ఎప్పుడూ రాదు. అది ఒకలాంటి పొడిగాలి. కానీ ఇక్కడ ఎంత హాయిగా, ఎంత స్వచ్ఛంగా ఉందో కదా. నా మనసంతా తేలికైపోయింది. అవుననమిక, పల్లెటూరు జీవితంలో ఇదొక గొప్ప వరం. మనం లక్షలు పోసి ఏసీలు కొంటాం, కరెంటు బిల్లులు కడతాం. కానీ ప్రకృతి ప్రసాదించే ఈ చల్లదనాన్ని వెలకట్టి మనం కొనలేం. ఇది ఆరోగ్యకరమైన చల్లదనం. విన్నావా అమ్మా అనామిక? ప్రకృతి మనకు అన్ని ఉచితంగా ఇస్తుంది తల్లి. కానీ మనం ఆధునికత పేరుతో వాటిని కాపాడుకోకుండా గోడల మధ్య బందీ అయిపోతున్నాం. ఈ చెట్టు కింద పడుకుంటే నీకు ఒళ్ళొప్పులు రావమ్మా, హాయిగా నిద్ర పట్టుద్ది. నిజమే మావయ్య, ఇన్నాళ్ళు నేను ఏసీ లేకపోతే ప్రాణం పోతుందనుకున్నాను. కానీ ఈ రోజు తెలిసింది, ఆ యంత్రాల కంటే ఈ ప్రాణవాయువు ఇచ్చే చెట్ల గాలే గొప్పదని. అత్తయ్య, మీ తెలివితేటలకి, మీ ప్రేమకి నా ధన్యవాదాలు. ఈ చల్లదనం ముందు నా సిటీ ఏసీ మాత్రం ఎక్కడా సరిపోదు. నాకిప్పుడు ఏసీని అస్సలొద్దు. ఆ మాట వింటే నాకు జాలమ్మా. ఇక హాయిగా కలల గంట నిద్రపో. ఈ ప్రకృతి నిన్ను కన్న తల్లిలాగా కాపాడుద్ది. ఇక తెల్లవారుజామున పిట్టల మధుర కూతలతో చల్లటి మంచుగాలితో అనామికకు మెలకు వచ్చింది. ఆమె ముఖం ఎంతో కాంతివంతంగా తాజాగా ఉంది. ఆ వారం రోజులు ఆమె ఒక్కసారి కూడా ఏసీ గురించి మాటెత్తలేదు. అత్తమ్మ చూపిన ఆ ప్రకృతి ఏసీ ఆమెను మార్చేసింది. ఎండాకాలంలో కూడా అనామిక తన అత్తారింట్లో ఎంతో ఉత్సాహంగా గడిపింది. అలా అనామిక తిరిగి సిటీకి వెళ్లేటప్పుడు తోట నుండి కొన్ని మామిడి, వేప మొక్కల్ని తీసుకువెళ్ళింది. తన అపార్ట్మెంట్ బాల్కనీలో కూడా మొక్కలను పెంచి తన ఇంటిని చిన్నపాటి వనంలా మార్చుకుంటానని ఆ రోజు అనామిక శారదకు మాటిచ్చింది.
ఏసీ గాలి తాత్కాలికమే కాని చెట్టు నీటిలో ఉండే చల్లదనమే శాశ్వతమైన ఆరోగ్యమని అనామిక గ్రహించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.